హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. ఎవర్రా పొద్దునే? సార్ నేను ఏ క్రైమ్ చేయలేదు, నన్ను అరెస్ట్ చేయకండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. పాస్పోర్ట్ ఎంక్వైరీ. అమ్మ మేడం, పాస్పోర్ట్ వచ్చింది, పాస్పోర్ట్ వచ్చింది, రండి, సరిగ్గా వెలిగించండి. అయ్యో పెడతాను, వెలిగించండి. బొట్టు పెట్టు, బొట్టు పెట్టవే. రండి రండి, కుడికాలు పెట్టి లోపలికి రండి. కూర్చోరా. రండి సార్, రండి రండి, కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి సార్. రే వెళ్ళరా, తొందరగా తీసుకురా. వేయండి, షాల్ వేయండి. దండ నువ్వు ఆగు. పనోడి దగ్గర నుంచి పండు ముసలి దాకా మూకుమ్మడిగా పాస్పోర్ట్కి అప్లై చేశారు. ఏదైనా వెకేషన్ ప్లాన్ చేశారా? లేదండి, ఇండియా వెకేట్ చేయడానికి ప్లాన్ చేశాను. దేనికి? పెళ్ళయ్యాక నా హస్బెండ్ తో కలిసి మేమందరం ఫారెన్ షిఫ్ట్ అయిపోతాం. పెళ్ళయ్యాక హస్బెండ్తో నువ్వు వెళ్ళడం క్వైట్ కామన్. మరి వీళ్ళంతా దేనికి? అంటే సార్, ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్ళయ్యాక గొడవ పడ్డారనుకోండి, వీళ్ళు పక్కనే ఉండి సంసారాన్ని స్మూత్ గా నడపడానికి అసెంబ్లీలో స్పీకర్ పాత్ర పోషిస్తానండి. ఓహో, ఎవరు తప్పు చేసినా స్పీకర్ సపోర్ట్ చేసేది రూలింగ్ పార్టీకే కదా. ఈ వయసులో మీరు దేనికి? మా మనవరాలు కిడ్స్ పుడతారు కదా, వాళ్ళ పెంచి పెద్ద చేసి అమెరికాకి ప్రెసిడెంట్ చేస్తాయి. నువ్వెందుకురా? సార్ నేనా? నేను ఒక ఇంగ్లీష్ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. నా మనసులో మాట చెప్పడానికి వెళ్ళాలి. ఇంగ్లీష్ వచ్చేంట్రా? సార్, డీమార్ట్, వాల్మార్ట్, కేజీఎఫ్, కేఎఫ్సి, టీ టైమ్, బిస్లరీ, టాటా బిర్లా. అర్థమైందిలే. ఆపు ఆపు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం సార్. ఇది మా సొంత ఇల్లే. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఏంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్? అటువంటిది ఏమీ లేదండి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయించచ్చు. ఏంటండి నేనేం అడుగుతున్నాను, ఈయనేం చెప్తున్నాడు? సార్ ఏంటి మీకు ఆధారాలు కావాలి? నా ఒక్కడిదేనా మొత్తం ఫ్యామిలీవా? అయ్యి బాబోయ్, సంబంధం లేకుండా మాడుతున్నాడు ఏంటండి? సార్ అది ఈయన రంగస్థలంలో చిట్టుబాబండి, ఈయన పడదు. ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడమ్మా? మా అందరినీ ఫారెన్ షిఫ్ట్ చేసి పెళ్లి కొడుకు దొరికినప్పుడు. నీకెప్పుడు దొరకాలి? సార్, మీకు తెలిసిన ఇంటర్నేషనల్ కాక్ సంబంధం ఉంటే కొంచెం చెప్పండి సార్. కాప్సే కాదు, చౌదరి, రెడ్డి, నాయుడు ఎవరైనా ఓకే. ఎవరైనా పర్లేదు సార్, అంతే. మీ సావు మీరు సావండి కానీ నాకు ఇవ్వాల్సింది శానిటైజర్ తెప్పించమంటారా? ఏంటి ఈ వీక్నెస్ వల్ల ఇలాంటి అడ్వాంటేజ్ కూడా ఉంటదన్నమాట. నమస్తే అండి. పాస్పోర్ట్ రేపు ఇచ్చేస్తారా సార్? రేపు స్టేషన్ కి తీసుకెళ్ళాను. ఏమండి, మీకు ఎంత ఇవ్వమన్నాను? 500 ఇవ్వమంటే ఎంత ఇచ్చారు? నువ్వు చెప్పినట్టు 5,000 ఇచ్చానే. అయ్యో దేవుడా, ఎంత తెలివైనడు. ఏమండోయ్, సీతమహాలక్ష్మి పురుషోత్తం గారు అమెరికా బయలుదేరుతున్నారంట. నెక్స్ట్ మనమే. ఇంతకు మనకు కాబోయే అల్లుడు ఎక్కడున్నాడు? స్వామి సోలింగ స్వామి. మిమ్మల్ని కాదు స్వామి, స్వామివారిని. సరే స్వామి, 15 సంవత్సరాల క్రితం పిఠాపురం నుండి మలేషియా వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి మీ దర్శనం చేసుకున్న స్వామి. కరుణించారు, నన్ను దీవించారు. సిలికాన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో మేనేజర్ గా జాబ్ ఇప్పించారు. అంతవరకు బాగానే ఉంది స్వామి. కాకపోతే నాతో వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లి అయిపోయి పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు స్వామి. నేను మాత్రం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలా సింగిల్ గా ఉండిపోయాను. ప్లీజ్ ఈ విషయంలో మాత్రం ఎందుకో నా వైపు చాలా చిన్న చూపు చూస్తున్నారు. నాకు పెళ్లి చేయండి. ఈ పెళ్లిగానే ప్రసాద్ని కాస్త పెళ్లి అయిన ప్రసాద్ని చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను స్వామి. గురుగారు, నీ జాతకాన్ని వెరిఫై చేశాను. ఒకసారి రా కలుద్దాం. వస్తున్నానండి. వెట్రివేల్ మురుగనెక్కు. గురుగారు, నా గ్రహాల్లో ఏదైనా గ్రోత్ ఉందా? కూర్చో. చూడు ప్రసాద్, ఎంతో మంది పొలిటికల్ సినీ సెలబ్రిటీస్ కి జాతకాలు చెప్పాను. ఎవరు కలిసి ఉంటారో, ఎవరు విడిపోతారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో చెప్పాను. నేను చెప్పినవన్నీ చెప్పినట్టే జరిగాయి. కానీ నీ పెళ్లి విషయంలో మాత్రం నేనేమీ చెప్పలేకపోతున్నా. పోనీ సెలబ్రిటీస్ కి కాస్ట్లీ పూజలు చేయిస్తారు కదా, అలాంటి పూజ ఏమన్నా చేస్తే ఫలితం ఉంటుందంటారా? క్షుద్ర పూజలు చేసినా సరే ఫలితం లేదు. ఎందుకంటే నీకు నీ పెళ్లికి మధ్య ఒక దృఢమైన వ్యక్తి చైనా వాళ్ళంత స్ట్రాంగ్ గా అడ్డుగా నిలబడ్డాడు. బలమైన వ్యక్తి
చైనా గోడ ఇంకెవరు? ఆ గోడ మా నాన్నే. అవునా? అదెలా? ప్రసాద్ అనే నేను కట్నం శాస్త్రాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాత ముత్తాతలు ఫాలో అవుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కి కట్టుబడి ఉంటానని, లవ్ మ్యారేజెస్ ని వ్యతిరేకించి ప్రస్తుతం మార్కెట్లో నా వాల్యూకి తగ్గట్లు కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటానని, నా నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉంటానని మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నాను. ప్రసాద్, నాన్న, అప్పట్లో నా మార్కెట్ ఉన్నటువంటి వాల్యూని బట్టి 50 లక్షల రూపాయల కట్నం తీసుకొని మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు. ఓకే. ఆ తర్వాత మీ బాబాయ్ మార్కెట్ వాల్యూని అందుకోలేక మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. అందుకే ఇలా పెళ్లి కాకుండా మిగిలిపోయాడు. ప్రస్తుతం నీ మార్కెట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే 2 కోట్ల రూపాయలు వచ్చింది. దాన్ని అందుకుని మన లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి. జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ, జై కట్నం ఫ్యామిలీ, జై జై కట్నం ఫ్యామిలీ, జై జై కట్నం ఫ్యామిలీ. అలా అప్పటి నుంచి కరోనా టైంలో కేసులు పెరిగినట్టు నా ఏజ్ కూడా పెరుగుతూ వచ్చింది గురుగారు. మరి పెళ్లి గురించి ఎప్పుడు మీ నాన్నతో నువ్వు మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడేగా. హలో నాన్న, 30 ఏళ్ళు వచ్చేసాయి. నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయి హనీమూన్కి వెళ్తున్నారు. నువ్వు కూడా వెళ్ళరా? దానికి నా పర్మిషన్ ఎందుకు? వెళ్ళాలంటే పక్కన పెళ్ళా ఉండాలిగా నాన్న. చూడు, ప్రస్తుతం నీ మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 2 కోట్లు ఉంది. అది ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తే వాళ్ళతో నీ పెళ్లి చేస్తా. ఒకవేళ ఇవ్వకపోతే నీ పెళ్లి కాదు. ఆ, కట్నం కట్నం. నాన్న, 34. గుర్తుంది నానా, కానీ ప్రస్తుతం మార్కెట్ చాలా డల్గా ఉంది నానా. కాస్త ఓపిక పట్టు. మార్కెట్ పికప్ అవ్వగానే నేనే ఫోన్ చేస్తా. అదేమన్నా స్టాక్ మార్కెట్ అన్న ఓపిక పడితే పెరగడానికి. నాన్న, 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 36. అవునన్నా, నీకు ఏజ్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది కదా, దాన్ని చూపెట్టి ఎక్కువ కట్టడం డిమాండ్ చేయొచ్చు నాన్న. ఎక్స్పీరియన్స్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా దగ్గర పడుతుంది నాన్న. సలార్లో దేవమదర్ కూడా ఇంత స్ట్రిక్ట్ గా లేదు. 2 కోట్లు కాకపోయినా అటు ఇటుగా కమిట్ అయిపోవచ్చు కదా. అయిపోవచ్చు, కానీ గోపాలం గారు 1,90 లక్షలు ఇస్తామంటున్నారండి. చూడు పంతులు, 2 కోట్లకు 1 రూపాయి తక్కువైనా నేను యాక్సెప్ట్ చేయను. ఇంకా మీరు వెళ్ళండి. ఏంటో ఈ మనిషి ఇంకా మారలేదు. అనే ఏంటనే ఇది? ఇప్పుడు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడు అనుకూలంగా మార్చి రాసుకుంటున్నారు. అలాంటిది మన శాసన గ్రంథంలో కూడా చిన్న చిన్న మార్పులు చేస్తే బాగుంటుందనే. తమ్ముడు, మన ఫ్యామిలీలో పెళ్లి కాని వారి కౌంట్ పెరిగినా పర్వాలేదు, కానీ శాసనాల గ్రంథంలో మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చెయ్యను. అంటే నీ పెళ్లికి అష్టదిగ్బంధనం జరిగిందన్నమాట. అష్టదిగ్బంధనమా? మరి నాకు పెళ్ళయ్యే మార్గమే లేదు గురుగారు. ఎందుకు లేదు నాయన? బొమ్మరిల్లు క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ మారినట్టు మీ నాన్న మారితే నీ పెళ్ళి అవుతుంది. నువ్వు వెళ్ళా పనిలో ఉండు. గురుగారు, గురుగారు వెళ్ళిపోతున్నాం. పోనీ చిన్నమస్తాదేవి పూజ ఏమన్నా చేద్దామా? అయ్యా సుబ్ర, అరే ప్రసాద్, నా పెళ్ళి ఇప్పుడు బాబాయ్. మీరు ఎవరి కోటీశ్వరుడు ప్రోగ్రాంలో 1 కోటి రూపాయల ప్రశ్న కన్నా సమాధానం దొరుకుతుంది, కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి మాత్రం నా దగ్గర సమాధానం లేదురా. నువ్వు కూడా అలాంటి ఎలా బాబాయ్? నార్త్ కొరియర్ ప్రెసిడెంట్ కిమ్స్ గడి మనసాన మార్చొచ్చు, కానీ నీ బాబు మనసు మాత్రం మార్చలేవురా. పెన్షన్ తీసుకునే వయసు వస్తుంది ఇక్కడ నాకు. నా పెళ్లి టెన్షన్ మాత్రం తీరేలా లేదు. నీ బాధ నాకు అర్థమైందిరా, కానీ నీ బాబు నీ జీతం పెరుగుతుందన్న భ్రమలు ఉండిపోయి తప్ప నీ వయసు పెరిగిపోతుందని గమనించలేకపోతున్నాడు రా. నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, ఇదిగో నాకులాగే బ్రహ్మచారి బతికి అయిపోద్ది. ఒరే, నీకు సంబంధం ఒకటి ఆల్మోస్ట్ సెట్ అయ్యేలా ఉందిరా. అవునా? నా మాట నువ్వు తొందరగా బయలుదేరి వచ్చాయి. అయితే వెంటనే బయలుదేరుతున్నా బాబాయ్. అరే తమ్ముడు, ఇప్పుడే మా బాబాయ్కి ఫోన్ చేశాను రా. నాకు మ్యారేజ్ సెట్ అయ్యేలా ఉంది. రేపే ఇండియాకి బయలుదేరుతా. నిజమా అన్న? ఎస్ అన్న, గుడ్ న్యూస్ చెప్పావన్నా. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకు. నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ తో నీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఒరే, ఏంట్రా అదే? అమ్మాయి కన్నా ముందు అత్త లాంటిది చూడాలి. అత్త? ఎస్. అత్తని ఎందుకు చూడాలరా? రేపు నీ సంసారంలో కీ రోల్ పోషించే పాత్ర ఇదే. నీ వైఫ్తో సాడ్ మూమెంట్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇదే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ బామ్మ. బామ్మ? ఇంకా బామ్మలు ఎక్కడున్నారా? కోవిడ్ టైంలో ఎప్పుడే ఎగిరిపోయారుగా. ఒకవేళ ఉన్నా కృష్ణారామ అనుకుంటూ ఒక మూల మంచం పైన రేపో మాపో దడేలు మన మంచం దాని ఎలా ఉంటారు. వాళ్ళతో మనకేం ప్రాబ్లం రా?
చాలా పొరపాటు పడ్డారన్నా. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రెజెంట్ జనరేషన్ వరకు అన్ని జనరేషన్లు చూసేసి బాగా ముదిరిపోయి ఉన్నారు. వెరీ డేంజరస్ చెప్తున్నా. నెక్స్ట్ పనోడు మన పగోడు. ఈడి సిగ్నల్ కన్నా ఫాస్ట్ గా ఇక్కడ విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఇక్కడికి మోస్తూ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. వామ్మో. అరే ఆ, అత్త గురించి చెప్పావు, మ్. బామ్మ గురించి చెప్పావు, Yes. ఆఖరికి పనోడు గురించి కూడా చెప్పావు. అవును. ఇంతకీ మామ ఎక్కడ్రా? పురాణాల నుండి ప్రెజెంట్ వరకు ప్రతి ఫ్యామిలీలో ఉండే డమ్మీ క్యారెక్టర్ ఇదేగా, యూజ్లెస్. వామ్మో, ఇంత డేంజరస్ క్యారెక్టర్స్ ఉన్న ఫ్యామిలీ మాత్రం నా లైఫ్లోకి రాకూడదురా. మా అమ్మాయికి మంచి ఫారిన్ సంబంధం చూడమని చెప్తే నో రెస్పాన్స్. ప్రతిరోజు ఫోన్ చేసి పెళ్లి సంబంధం చూడమని చెప్తుంటే నో రెస్పాన్స్. ఏజ్ ఎక్కువైనా పర్లేదు, ఫారిన్ పిల్లగాడిని సెట్ చేయమంటే నో రెస్పాన్స్. అలాంటిది మమ్మల్ని పట్టించుకోకుండా పక్కింటి పవిత్ర కూతురికి ఫారిన్ సంబంధం తెచ్చి పెడితే చూస్తూ కూర్చోవాలా? అంటే అమ్మగారు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయికి ఫారెన్ సంబంధమే చూడమని చెప్పారు. అపరావ్, ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఫారిన్ సంబంధం చేసుకునే అదృష్టం ఈ ఊర్లో ఒక్కరికే ఉండాలి. అది నా కూతురే అయి ఉండాలి. ఎలాగైనా వాళ్ళ సంబంధం సైడ్ చేసి మీకే వచ్చేలా చేస్తానమ్మా. ఆ సంబంధం మా వైపు తిరగకపోతే గోదావరిలో పారేది నీళ్లు కాదు, నీ నెత్తురు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ఓల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.